మాట్లాడే పరిస్థితి పగోడు కూడా రావద్దు. నేను చాలా మందికి 2 రోజుల నుంచి 2 వీడియోలు పెట్టిన చిన్న తమ్ముళ్ళు చచ్చిపోయిల్లని చెప్పి పదే ఎందుకు చెప్తున్నా అంటే యాక్సిడెంట్ అయితే ఎట్లుంటుందో పరిస్థితి ఒక్కసారి అన్న మాటల్లో చెప్తాడు. అన్న ముఖ్యంగా కాలేజీ అన్నలకు తమ్ముళ్ళకి చెప్తున్నారు, దయచేసి బళ్ళు తోలండి. నాకు రాష్ట్రంగా సాయంకాలం దాటితే నైట్ అయిందంటే బండ్లు మాత్రం ముక్కమాకండి. నా పరిస్థితి చూడండి, నా కాలు మొత్తానికి కట్ అయిపోయింది, అలాగే చేయి కూడా పుట్టి డెడ్ అయిపోయింది. దయచేసి ఈ వీడియో చూస్తున్న పెద్దలు దయచేసి మీకు పిల్లగాళ్ళకి బండ్లు ఇవ్వకండి. దయచేసి పిల్లగాళ్ళకి బండ్లని ముచ్చడి ఇవ్వకండి. కాలేజీ పిల్లగాళ్ళు కాబట్టి గుర్తొస్తాం కాబట్టి నా బండ్లు కొని ఇవ్వండి, నాకు బండి ఇవ్వండి అని చెప్పి అంటారు. దయచేసి బండ్లకి బైక్లకు దూరంగా ఉండాలని నేర్చుకుంటున్నాను. చూసిలు కదా అన్న చెప్పింది. ప్లీజ్ ఎవరైనా సరే బండ్లు మాత్రం జాగ్రత్తగా తోలండి. నైట్ పూట మాత్రం అస్సలే బండ్లు తోలకండి. ఎందుకనంటే అన్న పరిస్థితి చూసినాక నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అన్న ఎంత ఇబ్బంది పడుతుందో. అన్నకి 2 పిల్లలు